నమస్తే మాస్టర్స్. మనం అతీష ప్రజ్ఞావేదం బుక్ చదువుకుంటున్నాం కదండి. మనం సప్త సూత్రాల మనోశిక్షణ ఇందులో 7వ సూత్రంలోకి వచ్చేసాము. నిన్న చెప్పారు కదండి, స్వేచ్ఛ ప్రేమ రెండింటిని సమానంగా ఉండాలి. మనలో స్వేచ్ఛ ఉండి ప్రేమ ఉండకుండా ఉన్నా తప్పే, ఉండకూడదు. అలాగే ప్రేమ ఉండి స్వేచ్ఛ ఉండకపోవడం కూడా అలా కూడా ఉండకూడదు. రెండు ఉండాలి మనలో, స్వేచ్ఛ ఉండాలి ప్రేమ ఉండాలని ఆ పాయింట్ చెప్పారు కదండి. ఇంకా ఆ పాయింట్ అంటే ఎప్పుడైతే మనం పరీక్షిస్తూ ఉండండి, మీలో ఏవైతే ఆలోచనలు వస్తాయో అవన్నిటిని పరీక్షిస్తూ ఉండండి. ఫస్ట్‌లో గమనించండి. తర్వాత గమనించిన తర్వాత ఎలాంటి ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయో అది కూడా బాగా గమనించండి. ఎరుకుతో ఉండి గమనించినప్పుడు ఒకే రకమైన ఆలోచనలు దాని రంగు మార్చుకుని, రూపు మార్చుకుని మళ్ళీ మళ్ళీ వస్తాయి. దాన్ని గమనిస్తారు మీరు. గమనించినప్పుడు మీకే ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పారు నిన్న. ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ పాయింట్ గురించి, గుర్జీఫ్ తన శిష్యులకు ఇలా చెప్పేవారు. మొదటి మీ మూల స్వభావ లక్షణాన్ని కనుగొనండి. ప్రతి మనిషికి ఒక మౌలిక స్వభావం ఉంటుంది. అది అసూయ కావచ్చు, అది కోపం కావచ్చు, అది కామం కావచ్చు, ఈర్ష్య కావచ్చు, మరేదైనా కావచ్చు. మీ మౌలిక స్వభావం ఏమిటో గుర్తించండి. మీ స్వభావ మూలం చుట్టే మిగతా మీ ఆలోచనలు, ఇతర ప్రవృత్తులన్నీ పరిభ్రమిస్తూ ఉంటాయి. కేంద్రాన్ని మీరు కనిపెట్టగలిగితే మీ మూలాన్ని మీరు తెలుసుకున్నట్లే. గుర్జీఫ్ అంటుండే ఆయన శిష్యులకి చెప్పేవారంట. ఏంటి, ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క రకం స్వభావం కదండీ. అందరూ ఒకేలాగా ఉండరు కదా! కొంతమందికి కోపం ఉండొచ్చు, కొంతమందికి అసూయ ఉండొచ్చు. అంటే రకరకాలుగా ఉంటారు ఒక్కొక్కళ్ళు. అందుకని అసలు మీలో ఉన్నదేంటి? అసలైనదేంటి? దాన్ని కనిపెట్టండి. ఆ మూలం ఏంటి అనేదాన్ని కనిపెట్టండి మీరు. ఆ కేంద్రం అందరిలోనూ ఒకటే ఉంటుంది. ఎలా కనిపెట్టగలుగుతామంటే అది గమనించమని చెప్పారు కదండీ. గమనించి మనలో ఏముందో, అసలు మన స్వభావం ఏంటో మనల్ని గమనించమని చెప్తారంటండి. ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, మీ స్వభావ మూలాన్ని తెలుసుకున్న మీరు దాన్ని ఛేదించాల్సిన అవసరమే కలగకపోవడం. దాన్ని మీరు కనుక్కున్న తక్షణం అదే స్వయంగా ఛేదించబడుతుంది. పరివర్తనపు అంతర్రహస్యం ఇదే. అంటే అప్పటి వరకు మనం ఏమనుకుంటామండి, ఎవరైనా పక్కనోళ్ళని చూస్తూ ఉంటాం. అబ్బా! వీడికి ఎంత అసూయ, ఈడెంత కోపంగా ఉంటాడో, ఈడెంత అహంకారమో ఇలా అనుకుంటాం. కానీ మనం ఒకళ్ళలో ఆ గుణం చూస్తున్నామంటే, మన ఎదుటివాడిలో అసూయ చూస్తున్నామంటే మనకు కూడా ఉందంటండి అది అసూయ. మనలో ఉంటేనే మనం చూడగలుగుతామంట అసూయ అనే లక్షణాన్ని. అలాగే మనలో ద్వేషం ఉందంటే, ఆ ద్వేషం అనే లక్షణాన్ని ఎదుటి వాళ్ళలో చూడగలుగుతామంట. అందుకని ఈయనేం చెప్తున్నారు, అసలు అద్భుతమైన విషయం ఏంటంటే, మన స్వభావం ఏంటో మనం తెలుసుకున్నామనుకోండి, అంటే నాకు ఈర్ష్య ఉంది అని తెలుసుకున్నాననుకోండి నేను, వెంటనే దాన్ని పనిగట్టుకుని వాళ్ళని ఛేదించక్కర్లేదంటండి. కనుక్కోవడమేనంట అసలు పాయింట్. ముందు కనుక్కోవడమే దాన్ని ఛేదించేసినట్టేనంట. మనం ఎప్పుడైతే కనుక్కుంటామో, నాలో ఈ స్వభావం ఉంది అని ఎప్పుడైతే కనుక్కుంటామో, దానికదే స్వయంగా ఛేదించబడుతుంది. దానికదే పోతుందంటండి. అంటే ఈ పరివర్తనపు అంతర్రహస్యం ఇదే. అనేక మార్లు గమనించి చూడండి. దుఃఖం మీకు కలుగుతుంది. ఎక్కడి నుంచో అంతా బాగానే ఉంటుంది. ఉన్నట్టుండి ఏదో జరుగుతుంది. మీరు దుఃఖంలో ఇరుక్కుపోతారు. మళ్ళీ ఆ దుఃఖం మాయమైపోతుంది. సాయంత్రానికి మళ్ళీ తిరిగొచ్చేస్తుంది. ఇదే మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. ఎందుకిలా జరుగుతుంది? ఒక్కొక్కసారి అనిపిస్తది గదండీ! ఒక్కోసారి ఎందుకో తెలియని బాధ ఉంటా ఉంటుంది. ఎందుకుంటదో తెలీదు. మళ్ళీ కాసేపు మర్చిపోతాం. మళ్ళీ మొదలవుతూ ఉంటుంది. ముందుగా పరీక్షించండి. తరువాత పరిశోధించండి. పరీక్ష వల్ల, పరిశోధనల వల్ల మీలో ఎరుక అనే లక్షణం ఏర్పడుతుంది. నిన్న చెప్పారు కదండీ! ఇది ఏంటి, ఫస్ట్ పరీక్ష చేయండి. ఏంటి, ఏమొస్తున్నాయి ఆలోచన అని పరీక్షించాలి. తర్వాత దాని లోతుల్లోకెళ్ళి పరిశోధన చేయమని చెప్పారు కదండీ! ఎందుకొచ్చిందసలు ఇదెందుకొచ్చింది? కోపం వచ్చింది నాకు, ఈ అసూయ వచ్చింది. ఎందుకొచ్చింది? లోతుల్లోకెళ్ళి పరిశోధన చేయమన్నారు. ఎప్పుడైతే ఆ పరిశోధన చేయడం వల్ల మనకేమొస్తుంది, అక్కడ ఎరుక అనేదొస్తుంది. ఆ ఎరుక మీకు కలిగినప్పుడు అన్ని జబ్బుల మూలాలను నరికేసే ఖడ్గం మీ వద్ద ఉంటుంది. ఎప్పుడైతే ఎరుకొచ్చిందో మనకి, అప్పుడు ప్రతి జబ్బు నుంచి బయటపడొచ్చంటండి మనం. అన్ని జబ్బుల మూలాలను నరికేసే ఖడ్గం అది. ఆ ఎరుక మీలో కలిగినప్పుడు నెమ్మదిగా మీకు గతం నుండి, భవిష్యత్తు నుండి తప్పించుకుని వర్తమానంలోకి చేరుకోగల సామర్థ్యం లభిస్తుంది. ఎరుకుతో ఉంటే ఎప్పుడు ఎరుకుతో ఉండమని ఎందుకు చెప్తారండి? ఆ ఎరుకున్నప్పుడు మనం గతంలోకి వెళ్ళకుండా, భవిష్యత్తులోకి వెళ్ళకుండా ఈ క్షణంలో జీవించగలుగుతాము. ఆ తర్వాత ఈ వర్తమానంలోనే మరింత ఎరుకతో మీరు ఉండగల స్థితి మీకు ప్రాప్తిస్తుంది. ఇది వరకెప్పుడూ మీకు కలగని స్థితి ఇది. అంతటి వర్తమానాన్ని మీరెప్పుడూ తెలుసుకొని ఉండరు. ఎప్పుడైతే దాన్ని సాధిస్తామో ఆ ఎరుకని, మనం ఈ వర్తమానంలో ఇంకా ఇంకా ఎక్కువగా ఉండగలుగుతాము. ఆ వర్తమానపు ఎరుక మీకు ఏర్పడి మీరు ప్రకాశిస్తూ దివ్యులవుతారు. ఈ వర్తమానంలో మీరు చేరుకున్న, కదులుతున్న క్షణంలో మీ ఇంద్రియాలన్నీ ఎంతో నిర్మలమైన, ఎంతో సున్నితమైన, ఎంతో రసగ్రాహ్యమై, ఎంతో జాగృతితో, ఎంతో ఉత్సాహంతో జీవపూర్ణంగా తయారై ఉండడం వల్ల మీ జీవితానికి ఒక కొత్త తీవ్రత సమకూరుతుంది. ఓ పరమానందాన్ని మీరు అందుకుంటారు. ఎప్పుడైతే మనం ఎరుకుతూ ఉంటామో అనంటండి, దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటాము. ఇంకా ఆ టైంలో ఏంటి, మన ఇంద్రియాలు కూడా మనం ఎప్పుడైతే ఆనందంగా ఉంటామోనండి, లోపల మన ఇంద్రియాలన్నీ కూడా ఎంతో నిర్మలంగా, ఎంతో సున్నితంగా ఉండండి చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఉండేసరికి ఏమవుతుంది, చాలా పరమానందంతో ఉంటామంటండి మనం. ప్రపంచం ఇదివరకులాగే ఉంటుంది. అలాగే అలా అలా కానీ మనకేమనిపిస్తుంది, అలా ఏమనిపించదు.
ప్రపంచం ఇదివరకు ఎలా అనుకునేవాళ్ళు, గతంలోనో భవిష్యత్తులో ఉన్నామనుకోండి, అప్పుడు ఎంతసేపు వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, దానివల్ల నేను ఎలా బాధపడ్డాను, దానివల్ల నాకు ఎలా వచ్చింది, ఎంతసేపు అలా ఉండేవాళ్ళం. కానీ వర్తమానంలో ఎప్పుడైతే ఉంటామో మనం ఏమి అలాంటిది ఏది కనిపించదంటండి మనకి. ఆ ప్రపంచంలో కూడా కనిపించదంటది. ఒక కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది. వృక్షాలన్నీ మరింత పచ్చదనంతో వెలుగులీనుతూ ఉంటాయి. గులాబీలు మరింత రంగుతో శోభిస్తూ కనిపిస్తాయి. మనుషులందరూ మరింత సజీవంగా, మరింత అందంగా కనిపిస్తూ ఉంటారు. అదే ప్రపంచమే. కానీ ఒడ్డు మీది గులకరాళ్ళు సైతం వజ్రాల్లాగా, మరకతాల్లాగా రంగులీనుతూ కనిపించడం ప్రారంభిస్తాయి. ఎప్పుడైతే మనం చూసే దృష్టి మారిందో, అందుకే సృష్టి కాదు, సృష్టిలో ఏమీ తప్పు లేదు, దృష్టిలోనే ఉంది అని చెప్తారు కదండీ! అంటే మన దృష్టి ఎప్పుడైతే మారిందో ప్రపంచం అంతా కూడా అందంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. మీ ఎరుక మీలో సంపూర్ణంగా స్థితమైనప్పుడు, వర్తమానంలో మీరు పూర్తిగా ఉండగలిగినప్పుడు, ఓ పారవస్యపు దృక్పథం మీ జీవితానికి కలుగుతుంది. యోగి పుంగవులు జగత్తు అందాలను వేనోళ్ల వర్ణించేది అందువల్లే. అందుకే యోగులు వర్ణిస్తూ ఉంటారు కదండీ! ఈ ప్రపంచం ఎంత అందంగా, అంత అందంగా అని. ఎందుకు అలా వర్ణిస్తారంటే, వాళ్ళకి అలా చూడగలుగుతున్నారు. ఎరుకతో ఉండి, వాళ్ళు వర్తమానంలో ఉండి చూడగలుగుతున్నారు వాళ్ళు. కానీ మీకు మాత్రం ఆ అందాలు కనిపించడం లేదు. ఆ యోగులు కీర్తిస్తున్న ఆనందోత్సవాలు మీకెక్కడా కనిపించడం లేదు. ఒక దివ్య గానం గురించి యోగులు ఎలుగెత్తి ఘోషిస్తున్నా మీకు ఎలాంటి సంగీతము వినిపించడం లేదు. ఆ యోగులంతా చెప్తున్నారు, అంతా ఆనందమే ఉందని చెప్తున్నారు. మీరెందుకు చూడలేకపోతున్నారంటే, మీకేమి ఎందుకు వినిపించట్లేదంటే ఎరుకతో లేరు కాబట్టి. ఆ యోగులు ఆ యోగులు బోధిస్తున్నవి సత్య విషయాలని. ఓ దివ్య నాదం ఈ జగత్తంతా వ్యాపించే పరిభ్రమిస్తోంది. కానీ మీరు మాత్రం చెవిటివాడులాగే ఉంటున్నారు. ఎంతో అందం ఈ సృష్టి అంతా వెలుగులీనుతూనే ఉంది. కానీ మీరు మాత్రం గ్రుడ్డివాళ్ళుగానే ఉంటున్నారు. ఈ క్షణంలో కూడా యావద్విశ్వము ఓ ఉత్సవం జరుపుకుంటుంది. అతీష జీవించి ఉన్నప్పుడు ఏ విశ్వోత్సవం జరిగేదో ఆ ఉత్సవమే యథాతథంగా ఇప్పుడు జరుగుతోంది. విశ్వమే ఒక ఉత్సవం. కానీ మీ హృదయం మృతి చెంది ఉంది. కేవలం ఓ భౌతికమైన గుండె మాత్రమే మీలో కొట్టుకుంటూ ఉంది. మీ ఆధ్యాత్మిక హృదయం ఎప్పుడో పనిచేయడం మానేసింది. ఆ హృదయం మీలో జీవించి లేనప్పుడు జీవితోత్సవాన్ని మీరెలా దర్శించగలరు? ఆ ఉత్సవాన్ని తిలకించలేని మీరు దైవానికి ఎలా కృతజ్ఞతలు తెలుపుకోగలరు? ఆ దైవం అందిస్తున్న దివ్య కానుకే మీకు కనిపించకుండా ఉన్నప్పుడు కృతజ్ఞతలను ఎలా మీరు ప్రకటించగలరు? కృతజ్ఞత దేనికోసం? మీ వద్ద ఉన్నన్ని పితూరీలు, పశ్చాత్తాపాలు పగల మాత్రమే కదా! కాబట్టి విశ్వం మీద కోపంతో మాత్రమే మీరు ఉండగలరు. అంటే వీళ్ళంతా ఎప్పుడు ఏంటంటే విశ్వం ఎప్పుడు ఉత్సవంతోనే ఉంటుందంట. కానీ మనం చూడలేకపోతున్నాం. ఎందుకు చూడలేకపోతున్నామంటే మనలో ఆధ్యాత్మిక హృదయం లేదు. ఎంతసేపు ప్రాపంచికంగా చూస్తూ ఉన్నాం. ఎదురుగా ఓ పక్కన ఈ చెట్లు ఇవన్నీ ఎంతో అందంగా అలా ఊగుతూ కనిపిస్తూ ఉంటాయండి. దాన్ని చూడం మనం, పక్కన ఏదో గొడవ జరుగుతా ఉంటే దాన్ని చూస్తూ ఉంటాం. అందుకని మనకు అది కనిపించట్లా. విశ్వంలో ఉన్న ఉత్సవం అవన్నీ మనం చూడలేకపోతున్నాం. ఆ హృదయాన్ని ఎప్పుడైతే తెరుచుకొని చూస్తామో, మనం ఎరుకుతో ఉంటామో, ఆ వర్తమానంలో ఎప్పుడైతే ఉంటామో మనం కూడా చూడగలుగుతాము. ఆ విశ్వం యొక్క ఆ ఉత్సవాన్ని, ఆ వేడుకని. మన జీవితం కూడా అప్పుడు ఆ ఉత్సవంలాగే కనిపిస్తూ ఉంటుంది మనకి. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా, మనం ఎలాంటి దుఃఖాలు, నష్టాలు, కష్టాలొచ్చినా కూడా మనం ఉత్సవంలాగే జీవించగలుగుతాము మన జీవితాన్ని. అసలు ఈ జన్మించడం ఎందుకు? ఈ బాధలన్నీ ఎందుకు? మీ కళ్ళకు దుఃఖం మాత్రమే కనిపిస్తోంది. అలా ఉండనప్పుడు విశ్వం మొత్తము ఒక ఉత్సవమే. జీవితం ఒక వరమే. ఉనికి ఒక ఆశీర్వాదమే. ఇక రెండవ సూత్రం. గొప్పలు చెప్పుకోకండి. అతీష బోధన ఎంతో సుందరం, ఎంతో సంక్షిప్తం. తన సూత్రాలతో ఆయన కసరత్తు చేస్తున్నట్టే అనిపించవచ్చు. అంటే చూడండి, నిజంగానే అతీష గారిచ్చిన సూత్రాలన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కదండీ! ఒక చోటు నుండి మరో చోటుకు, ఒక విషయం నుంచి మరో విషయానికి దూకుతున్నట్లే కనిపించవచ్చు. ఆ విషయాల మధ్య ఏ సంబంధము ఉన్నట్లే కనిపించకపోవచ్చు. కానీ ఇవన్నీ సరికావు. ఆ విషయాల మధ్య ఎంతో గొప్ప సంబంధం ఉంది. అంతర్లీనంగా. ఎందుకంటే పారవస్య దృక్పథం మీలో ప్రభవించగానే మీరు గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించేస్తారు. ఎప్పుడైతే మనకి ఆ పారవస్యం వస్తుందని చెప్పారు కదండీ! అప్పుడు ఎప్పుడైతే మనకదొచ్చిందనుకోండి, ఒక పారవస్యం, నేను మెడిటేషన్‌లో మనకేదో ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనుకోండి. వెంటనే నేను ఆ స్టేజ్‌లో ఉన్నాను. నాకు కాబట్టే వచ్చింది అని మొదలుపెట్టేసి అందరికి చెప్తా ఉంటాం గదా! నేను ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. నాకు థర్డ్ ఐ ఓపెన్ అయింది. లేకపోతే నాకలా జరిగింది. నాకిలా జరిగింది. నేను నేను మెడిటేషన్ నాకే జరిగింది. ఇలా జరిగిందని గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టేస్తాం గదండీ! ఈ ఎరుక మీకు ప్రాప్తించినప్పుడు మీ అహంకారం మీద ఆఖరి దాడికి ముందు దెబ్బ ఆవశ్యకంగా పడి తీరుతుంది. ఎప్పుడైతే ఆ గొప్పలు ఎప్పుడైతే చెప్పుకోవడం స్టార్ట్ చేస్తామో అంటండి, దెబ్బ పడి తీరుతుంది మన మీద ఖచ్చితంగా. మీరు ఒక యోగిలాగా చరించడం ప్రారంభిస్తారు. ఆ స్థితిని అనుభవించడం ప్రారంభిస్తారు. ఆ స్థితిని
మీరు మామూలు మనుషులు కానట్లు, మహనీయులు అయిపోయినట్లు, ఈ లోకానికి సంబంధించిన వారు కానట్లు, అలౌకికం నుంచి భూమికి దిగి వచ్చిన వారైనట్లు ప్రవర్తించడం ప్రారంభించేస్తారు. అంటే ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మన అబ్బా నాకే వచ్చింది, వీళ్ళందరూ చూడండి ప్రాపంచికంగా ఎలా ఉన్నారో, మన పక్కన వాళ్ళందరూ చూసుకుంటాం, ప్రాపంచికతలో ఉన్న వాళ్ళందరినీ చూసి నేను ఇలా ఉన్నాను కాబట్టి నా జీవితం ఎలా ఉంది అని అందరినీ చూసి ఒక అలౌకికంగా నేనేదో సెపరేట్, నేను నేను గొప్పవాడిని కాబట్టి నేను సెపరేట్ గా ఉన్నాను అనుకుంటూ అలా మొదలు పెట్టేస్తా ఉంటాను. అలా ప్రవర్తించడం మొదలు పెడతాం మనం ఇంకా. ఈ విషయాలన్నీ సత్యమే అయినా అతీష ఇలా అంటున్నాడు. దయచేసి గొప్పలు చెప్పుకోకండి. అలా అని మీరు అంటున్న మాటలన్నీ అబద్ధాలని అతీష అనడం లేదు. మీరు నిజాలనే మాట్లాడుతున్నారు. అంటే గొప్పలు చెప్పుకుంటున్నారంటే మీరు నిజంగానే మీకు జరిగిన ఎక్స్‌పీరియన్సెస్. అది నిజమే. అదేం అబద్ధం కాదు. కానీ ఎరుక మీకు ప్రాప్తించినప్పుడు అద్భుతాలు ఆవిష్కరించడం ఆరంభమవుతాయి. ప్రతి క్షణము ఒక అద్భుతంగానే పరిణమిస్తూ ఉంటుంది. మీరు ఎన్నో ఎత్తులకు ఎదుగుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ ఉన్నత శిఖరాలని మీరు అందుకుంటూ ఉంటారు. మీ పనులన్నీ పరమానందాన్ని మీకు అందిస్తూ ఉంటాయి. అంటే ఎరుగుతూ ఉంటేనంటే ఎప్పుడు ప్రతి జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందించగలుగుతాము. అప్పుడు మనకు ఆ పరమానందం అనేది ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఎటువైపు మీరు వెళ్తున్నా మీ జీవితం దివ్యంగానే గోచరిస్తూ ఉంటుంది. మీరు ఎక్కడకు వెళ్ళినా ఆ చోటుకు ఒక పవిత్రత అమరుతుండడాన్ని మీరు కూడా దర్శించగలుగుతూనే ఉంటారు. ఇవన్నీ అబద్ధాలు కావు. అయినా మీరు గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించినప్పటి నుండి ఈ అద్భుతాలన్నీ మాయమైపోవడం జరుగుతాయి. ఇవన్నీ మనకు నిజంగానే పరమానందం అవన్నీ మనకి ఎక్స్‌పీరియన్స్‌లోకి వస్తాయంటండి. కానీ ఎప్పుడైతే గొప్పలు చెప్పుకుంటూ మొదలుపెట్టామో నాకిలా ఉంది, నాకిలా కనిపిస్తుంది, నేనిలా ఉన్నాను ఇలా ఎప్పుడైతే గొప్పలు చెప్పుకోవడం మొదలు పెడతామో అదంతా మాయమైపోద్దంటండి. అది ఏదైతే మనం పరమానందాన్ని అనుభవిస్తున్నామో అదంతా మాయమైపోతుందంట. అహంకారం ఓ సూక్ష్మ రూపంలో అక్కడికి చేరుకుంటోంది కాబట్టి. ఎందుకు మాయమైపోతుంది? అహంకారం వచ్చేసిందప్పుడు. నాకు కనిపిస్తుంది. మీకెవరికీ కనిపించట్లేదా? నాకైతే ఎంత ఆనందంగా ఉందో, నేనైతే దీన్నేం తీసుకోలేదు అని ఎప్పుడైతే ఆ గొప్పలు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తామో, ఆ ఆనందానికి దూరం అయిపోతాం. ఎందుకంటే అహంకారం మన దగ్గరకొచ్చేసింది కాబట్టి. దాన్ని మీరు పరీక్షించలేకపోతున్నారు గాబట్టి. దాన్ని మీరు పరిశోధించలేకపోతున్నారు గాబట్టి. అంటే మనకి గమనించుకోలేమండి. అప్పుడు అహంకారం వచ్చిన విషయాన్ని మనకు తెలీదప్పుడు. తెలియకుండానే దానిలో కూరుకుపోతాము. అందుకని జెప్పేసి అవన్నీ మనలోంచి మాయమైపోతాయి. అద్భుతాలు ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ మాయమైపోతాయి. ఆ ఎరుక లేకుండా ఉన్నప్పుడు. అప్పుడు మీ ఆధ్యాత్మిక అనుభవాల మీద అహంకారం స్వారీ ప్రారంభిస్తుంది. కాబట్టి ధ్యాని ఎంతో జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది. ధ్యాని కాని వాడు ఎలాగైనా ప్రవర్తించవచ్చు. ఏ దారైనా తప్పి చరించవచ్చు. అతడికి పోయేదేం ఉండదు కనుక. కానీ ధ్యాని పరధ్యాని కాకూడదు. అయితే ఎంతో కోల్పోతాడు. సంపాదించుకున్న భాగ్యాలన్నీ మాత్ర కాలంలో చేజారిపోతాయి. అందుకని బయట ప్రాపంచికంగా ఉన్నవాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదంటండి. కానీ ధ్యాని చాలా ఎరుకుతో ఉండాలి. ఎందుకంటే ఎన్నో అనుభవాలు, ఎంతో ఎనర్జీ తీసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు చూడండి కొంతమంది గంటలు, గంటలు, గంటలు ధ్యానం చేస్తూనే ఉంటారు. ఈ అనారోగ్యాల నుంచో లేకపోతే ఏ ఏమీ ఆళ్ళకి ఏ ఫలితం కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే ఒక గంట ధ్యానం చేస్తున్నప్పుడు పక్కనోళ్ళ గురించి ఒక మాట అన్నామనుకోండి, ఒక 4 గంటలు ధ్యానం చేశామండి. పక్కనోళ్ళు ఎవరో ఏదో చేశారండి. వాళ్ళని కామెంట్ చేయడమో, వాళ్ళని జడ్జ్ చేశామనుకోండి. లేకపోతే వాళ్ళ గురించి వాళ్ళ పక్కన వేరే వాళ్ళ దగ్గర వీళ్ళ గురించి చెప్తూ ఉన్నామనుకోండి. ఆ గంట మెడిటేషన్ ఏదైతే చేసామో ఆ ఎనర్జీ అంతా పక్కకెళ్ళిపోద్ది. మనం చేసిన గంట ధ్యానము వేస్ట్ అయిపోతది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ధ్యాని. పరధ్యానిలాగా ఎప్పుడూ ఉండొద్దు. ఎరుకుతో ఉండాలెప్పుడు. ఉన్నత తరాలను అందుకోగలుగుతున్న ధ్యాని అయిన మీకు ఎంతో సులభంగా క్రిందకి పడిపోయే అవకాశాలు ఎన్నో కలుగుతూ ఉంటాయి. అంటే చూడండి ఎవరైనా పైకెక్కిన వాడే కదండీ కింద పడిపోగలడు. కిందున్నవాడు ఎప్పుడు కిందే ఉంటాడు. మనం పైకెక్కామంటే పైకి ఎవరెక్కుతారో వాళ్ళకే కింద పడిపోయే ఛాన్సులుంటాయి. అంతేగాని కిందున్నవాడికి ఇంకేం పడిపోతాడండి కింద ఆడు ఆల్రెడీ కిందే ఉన్నాడు. అందుకని కింద పడిపోయే అవకాశాలు ఎన్నో ఉంటాయి. ఆ పతనం భయంకరంగా ఉంటుంది. మహాత్మా గాంధీ రోడ్డు మీద నడుస్తున్న మీరు కింద పడిపోతే ఉపద్రవమేమి సంభవించకపోవచ్చు. కానీ ఎవరెస్ట్ శిఖరం మీద నుంచి క్రింద పడే మీకు ఆ పతనం ఘోర ప్రమాదంగానే తయారవుతుంది. మీ ఉనికి కూడా ఉండకపోవచ్చు. ఈయన కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేవాడు కింద పడిపోయాడనుకోండి, వాడికేం పెద్దగా దెబ్బ తగలదు. కానీ ఎవరెస్ట్ శిఖరం దగ్గర ఎక్కేసి అక్కడి నుంచి కింద పడితే ఏమవుతుంది? చాలా ప్రమాదం కదండీ! అందుకని ఆ ఉనికి కూడా ఉండదు. అంటే ఉంటాడో చనిపోతాడో తెలీదు. ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కి పడిపోతే. అంటే మనం కూడా ధ్యాని కూడా అంతేనండి. అంత పైకి ఎదిగాము. అన్నీ మనం నేర్చుకున్నాము. నేర్చుకుని అన్నీ పైకి ఎ ఎ ఎదిగిన తర్వాత ఇలాంటి అహంకారంలో కూరుకుపోయామనుకోండి, గొప్పలు చెప్పుకుంటూ ఉన్నామనుకోండి, మళ్ళీ కింద పడిపోతామంటండి. కింద పడిపోయి ఉనికి కూడా ఉండకపోవచ్చు మనది. అందుకని ధ్యాన జగత్తులో సంచరించడం ప్రారంభిస్తున్న వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఆ ధ్యాన మార్గం ఎంతో ఇరుకుగా ఉంటుంది. ఆ మార్గపు చెరోవైపు అనంత లోతుల అగాధం ఉంటుంది. ఓ తప్పటడుగు పడినా మీరు అగాధంలో పడిపోతారు. అందుకు మనం ధ్యానం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి నిమిషం ఆ చిన్న ఇరుకు బాట ఉంటదంటండి. అటు ఇటు లోయలుంటాయి.
మనం చిన్న దారి తప్పినా కూడా ఆ లోయల్లో పడిపోతాం అంటండి. అందుకని ఆ పతనం దుర్భరంగానే ఉంటుంది. మళ్ళీ ఆ స్థితి మీకు ప్రాప్తించాలంటే అనేక సంవత్సరాలు పట్టవచ్చు. ఒకసారి మనకు ఆ స్థితిలోకి వెళ్ళామండి, ఒకసారి పడిపోయామనుకోండి, మళ్ళీ ఆ స్థితిలోకి రావాలంటే చాలా కష్టమంట. కొన్ని జీవిత కాలాలైనా పట్టొచ్చు. అంటే కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. లేకపోతే ఇంకా జన్మలు ఎన్నో కొన్ని జన్మలు కూడా పట్టొచ్చంటండి మనకి. ఓ స్థితి నుంచి మీరు పడిపోతే, ఆ స్థితి దాకా మళ్ళీ చేరుకున్నా, అక్కడి నుంచి మళ్ళీ పడిపోయే అవకాశాలు ఎక్కువగా మీకు ఉంటాయి. అది ఒక అలవాటుగా మీకు పరిణమిస్తుంది. ఒకసారి ఆ స్థితిలో పడిపోయామనుకోండి, ఆ పడిపోయినప్పుడంటండి మళ్ళీ లేచి కొన్ని సంవత్సరాలు మళ్ళీ సాధన చేసి, మళ్ళీ ఆ స్థితికొచ్చిన తర్వాత మళ్ళీ అక్కడే పడిపోతామంటండి. ఆ అవకాశాలు ఎక్కువగా ఉంటాయంట. అదే ఒక అలవాటులాగా అయిపోద్దంట. అక్కడికొచ్చేసరికి పడిపోవడం అలవాటయిపోతుందంట. అందుకని నేను గమనించింది ఇదే. ఈయన ఓషో గారు చెప్తున్నారండి. ఈయన అదే గమనించారంట. ఎవరైతే ఎక్కడ పడిపోతున్నారో, మళ్ళీ ఆ స్థితికి చేరుకున్నా కూడా మళ్ళీ అక్కడే పడిపోతారంట ఒక అలవాటులాగా. ఒక స్థితిని అందుకున్న ధ్యానులు దారి తప్పి పడిపోయే ఆ స్థితికే మళ్ళీ చేరుకుని, మళ్ళీ మళ్ళీ అధోగతి పాలవ్వడమే నేను గమనించాను. ఈయన ఊరికే చెప్పట్లేదండి మనకి. ఆయన కొంతమందిని గమనించి ప్రాక్టికల్‌గా చూసిన తర్వాతే మనకు చెప్తున్నారు ఈ విషయం. కొంతమందిని గమనించారంట ఇలా అవ్వడం ఆయన. ఆ స్థితి పునరుద్ధరింపబడడానికి ఎంతో శక్తి వినిమయం అవుతుంది. అంటే ఆ స్థితి ప్రాప్తించడానికి ఎంతో శక్తి ఖర్చవుతుంది. అంటే మళ్ళీ ఆ స్థితి వరకు రావడానికి. మళ్ళీ ఆ స్థితికి చేరుకున్నప్పుడు ఆ ధ్యాని మనస్సు ఆ తప్పునే మళ్ళీ చేసి దారి తప్పుతుంది. అక్కడి వరకు కష్టపడి చేరుకుంటాడు. కానీ మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ అదే తప్పు చేస్తాడు. ఆ దారి తప్పే చర్య ఆలోచనారహితంగా, యాంత్రికంగా జరుగుతుంది. అంటే అక్కడ ఏమి ఆలోచన చేయకుండా ఆటోమేటిక్‌గా జరిగిపోతుందది. ఒక అలవాటుగా పరిణమిస్తుంది. కాబట్టి తొలి ప్రయత్నం నుంచే ఏ తప్పులను చేయకుండా జాగ్రత్తగా వర్తించడం అభ్యసిస్తూ ధ్యాని ముందుకు సాగాలి. ఎత్తుల్లో మీరున్నప్పుడు ఆ ఎరుక మీకుంటే పతనమయ్యే అలవాటు మీలో ఏర్పడదు. అందుకని ఏం చెప్తున్నారు ఈయన? ఒక్కసారి కూడా దారి తప్పకుండా జాగ్రత్తగా వెళ్ళండి. చూసుకుంటూ వెళ్ళండి ముందుకి. అందుకని ఎప్పుడైతే మనకి ఎరుకుందో, ఆ ఎరుకున్నప్పుడు నేను పైనున్నాను అనే ఎరుక ఎప్పుడైతే ఉందో, నేను ఈ పొజిషన్ నా పొజిషన్ ఇదే అని ఎరుకుతో ఎప్పుడైతే ఉంటామో, ఆ కింద పడిపోయే పరిస్థితి మనకి రాదు. ఆ పతనమయ్యే అలవాటు మనలో ఏర్పడదంటండి. ఎందుకంటే అలవాటులా మారిపోతుందని చెప్తున్నారు కదా! అలవాటు మనకి రాకుండా ఉండాలంటే ఎరుకతో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ధ్యాని. అందుకని గొప్పలు చెప్పుకోకండి. ఆధ్యాత్మిక అనుభవాలను గురించి మాట్లాడకూడదు. మాట్లాడడం అనివార్యమైనప్పుడు మీరు మీ గురువుని సమీపించి ఆయనతో మాత్రం సంప్రదించవచ్చు. మనకి ఏ అనుభవాలొచ్చినా సరేనంటండి, ఎవరితోనూ చెప్పకూడదంట. మనకు చాలా గొప్ప అనుభవాలొచ్చినాయనుకోండి, ఎవరితోనూ మాట్లాడొద్దని చెప్తున్నారు. కానీ ఒక్కొక్కసారి అవసరమైనప్పుడు మన గురువు ఎవరైతే ఉన్నారో అంటే మనకసలే కొంతమంది గురువులుంటారు చూడండి. అందరు గురువులు సరైన గురువు. సరైన గురువు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి మాత్రమే సమీపించి ఆయనతో మాత్రం సంప్రదించవచ్చంటండి. అందువల్ల ఏ ప్రమాదము కలగదు. గురువుతో మీ అనుభవాన్ని పంచుకోవడం వల్ల మీకు మేలే కలుగుతుంది. ముందుగా గురువుకు మీ అనుభవాన్ని వర్ణించి చెప్పినప్పుడు ఆయన మీరు సాధించింది ఘనకార్యం కానే కాదని మీకు అర్థమయ్యేలా చెప్తాడు. అదే ప్రాపంచికతలో ఉన్న వాళ్ళకి చెప్పామనుకోండి, నాకు పలానా ఎక్స్‌పీరియన్స్ వచ్చిందంటే ఏమవుతుంది అక్కడ 2 విషయాలు జరగొచ్చు. ఒకటేంటి, అబ్బా! ఈడన్నీ చెప్తున్నాడు. నమ్మరు మెయిన్. నమ్మకండి అన్నీ ఓ మన పిచ్చోడు నమ్మేస్తాం అనుకుంటున్నాడు అంటారు. లేదు. లేకపోతే ఇంకా ఏంటి నిజంగా వచ్చిందా అని దాన్ని మళ్ళీ మళ్ళీ ప్రదర్శించమని అడుగుతూ ఉంటారు. 2 చేటు చేస్తాయి. కానీ గురువేం చెప్తాడు? ఆ! అంటే మన అహంకారం పెరిగిపోదు. అక్కడ రెండో వాళ్ళు ఒకళ్ళేమో నమ్మరండి. రెండో వాళ్ళు నమ్మిన వాళ్ళు అబ్బా! భలే సాధించుకున్నావే నువ్వు. నీ అంతటోడు ఎవరు ఉండరు. మాకైతే లేవు అని అన్నారనుకోండి. అహంకారం వచ్చేస్తదిక్కడ. కానీ గురువుతో పంచుకున్నప్పుడు గురువు ఏం చేస్తాడు? ఆయన మీరు సాధించాల్సింది అసలు ఘనకార్యమే కాదని చెప్తాడు. మూర్ఖుడా! పెంటలా ఉంది నీ అనుభవం. దీన్ని మర్చిపో. నిర్వాణం గురించి మీరు మాట్లాడినా ఆయన అదే అంటారు. గురువైతే అలా చెప్తాడంటండి. ఇదో పెద్ద అనుభవమా? బోలెడంత మందికొస్తది ఇలాంటి అనుభవం అని చెప్తాడంట గురువు. అదే మామూలోళ్ళకి చెప్పామనుకోండి, ఆళ్ళు ఇంత గొప్ప, అంత గొప్ప అని పొగడొచ్చు. దానివల్ల అహంకారం రావచ్చు. లేదు కొంతమంది అసలు నమ్మకపోవచ్చు. అలా దాన్ని మనకి పతనం అయ్యే స్టేజ్ రావచ్చు. అందుకని గురువు దగ్గరే చెప్పుకోవాలంటండి. ఇందులో ఏమీ లేదు బయటపడేది అని చెప్తాడంట గురువు. చెప్పులు వదిలే చోటుంది గదా! అక్కడికి విసిరేయి నిర్వాణాన్ని కూడా అని చెప్తారంట గురువుగారు. తన శిష్యులతో గురువు వ్యవహరించే పద్ధతి రహస్యాల్లో ఇదొకటి. ఆయన మీ వీపుని ఎప్పుడూ తట్టడు. శభాష్! నువ్వు గొప్పవాడివి ముక్తి సాధించావు అని ఎప్పుడూ అనడు. తర్వాత ఆ గురువు ఎంత గొప్ప అనుభవాలు మీకు కలిగినా కేవలం అవన్నీ మీ అనుభవాలు మాత్రమేనని మీకు అర్థమయ్యేలా చెప్తాడు. సత్యం మీరు అనుభవించిన అనుభవం కాదని, అనుభవిస్తున్న వాడే సత్యమని బోధిస్తాడు. సాక్షి మీదే ఆయన దృష్టి ఉంటుంది కానీ, సాక్షి వీక్షించిన అనుభవాల మీద కాదు. దర్శి మీదే ఆయన దృష్టి ఉంటుంది కానీ, దర్శనం మీద కాదు. అప్పుడు గురువు ఎంత గొప్ప అనుభవాలొచ్చినా సరేనంటండి, అవన్నీ అనుభవాలు మాత్రమే. నువ్వు సాక్షివి మాత్రమే. అవి గమనించి సాక్షివి మాత్రమే అని చెప్తాడంటండి గురువైతే. ఒక ధ్యానికి ఒక దివ్య జ్యోతి కనిపిస్తుంది. ఆ అంతర్జ్యోతి వీక్షణం ధ్యానికి పరమానందాన్నిస్తుంది.
ఆ ధ్యానికి భూమి మీద నడవడు. ఎవరికైనా నాకు ధ్యానంలో జ్యోతి కనిపించిందని చెప్తారు కదండి. ఇంకా ఆహా! ఇక భూమి మీద నడవడు నాకు కాబట్టి కనిపించిందని. భావరహిత స్థితి తనకు వచ్చేసినట్లు అనుకుంటాడు. భూమి ఆకర్షణ శక్తి ఇక తనపై పనిచేయడదని, ఎక్కడికైనా ఎగిరి వెళ్ళాలనుకుంటే నిరభ్యంతరంగా తాను ఎగిరిపోవచ్చని అనుకునే స్థితికి చేరుకుంటాడు. అనుభవం వచ్చేసరికి అందరూ ఏంటి? నేను ఎంతో సాధించేసాను. ఇంక నాకు భూమి మీద మామూలుగా మనం ఆకర్షణ శక్తి వల్లే కదా! భూమి ఆకర్షణ శక్తి వల్ల ఉండగలుగుతున్నాం. నన్ను ఇదేం చేయదు. నేను పైకి ఎగరగలను, ఎక్కడికైనా వెళ్ళిపోగలను. అలా అనుకుంటా ఉంటాడంటండి. కానీ గురువుతో ఆ విషయాన్ని ఆ ధ్యాని పంచుకున్నప్పుడు, అయితే ఏంటట, ఇది అందరికీ కలిగే అనుభవమే. ఇందులో గొప్పేమి లేదు. ఇంతకంటే గొప్ప అనుభవాలు కూడా ఇంకొందరికి కలిగాయి. కేవలం ఇది చిన్న అనుభవం మాత్రమే. అనుభవం అంటే బయట నుంచి వస్తున్నదనే కదా అర్థం. ఆ అనుభవాన్ని గుర్తు తెచ్చుకో. ఆ అనుభవాన్ని అనుభవిస్తున్న ధ్యానిని గమనించు. ఎవరైతే అనుభవిస్తున్నారో లోపల ఇంకో ధ్యానం ఉన్నాడు. దాన్ని గమనించు. ఇదే పెద్ద గొప్ప అనుభవం కాదని చెప్తారంటండి గురువు. ఆ అనుభవం నువ్వు కాదు. దానికి నువ్వు సాక్షివి మాత్రమే. నిజమే. వెలుగే ఉందక్కడ. కానీ ఆ వెలుగు నువ్వు కాదు. కేవలం ఆ వెలుగు చూస్తున్న వాడివే నువ్వు. ఆ సాక్షిని గుర్తించు. అక్కడ సాక్షున్నారు ఎవరికి వెలుగని ఎవరికి కనిపించిందది? చూస్తున్న సాక్షిని గుర్తించు అని చెప్తారంటండి గురువైతే. గురువులు మీ అహం మీద దెబ్బ కొట్టి కిందకి లాగి పడేయగల మహాసమర్థులు. మీరు నిటారుగా నిలబడి నడిచే గురువును సమీపించవచ్చు. కానీ గురువు మహాచాతుర్యంతో మీ కాలు లాగేసి మిమ్మల్ని బోర్లా పడేలా చేస్తాడు. అంతకంటే గొప్ప అనుభవం మీకు మళ్ళీ కలిగినప్పుడు దాన్ని మీ గురువుతో పంచుకునేందుకు కూడా మీరు భయపడాల్సిన స్థితిని ఆయన మీకు కల్పిస్తాడు. ఎంతో ఆవశ్యకత ఉన్న చర్య ఇది. అంటే ఇప్పుడు గురువు ఏం చేస్తాడు? మనం గురువు దగ్గరికెళ్ళి ఒక అనుభవం పంచుకున్నాం అనుకోండి. ఆయన మన అహం రాకుండా అహం మీద దెబ్బ కొడతాడంటండి. అహంకారం రాకుండా. ఇంకోసారి ఇంకా అందుకని అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంకోసారి ఇంకా మంచి అనుభవం వచ్చినా సరే పంచుకోవాలంటే కూడా భయపడతామంట. ఇది ఖచ్చితంగా కానీ ఇది కావాల్సిన చర్య ఇది అని చెప్తున్నారండి. తర్వాత మూడవ విషయం, చర్చించకూడదని, ప్రదర్శింపకూడని కొన్ని విషయాలున్నాయి. వాటిని గురించి మీరు మాట్లాడితే, వాటిని మీరు ప్రదర్శించే ప్రయత్నాలను సాగిస్తే, ఆ విషయాలను పోషించడానికి అవసరమైన శక్తి వాటిని ప్రదర్శించేందుకే దుర్వినియోగం అయిపోతుంది. అలాగే కొన్ని కొన్ని ఉంటాయంటండి. కొన్ని కొన్ని మనకి చాలా శక్తులొస్తాయంటారు కదండీ! కొన్ని ఆస్ట్రల్ ట్రావెల్ గాని, రకరకాల సిద్ధులొస్తూ ఉంటాయి మనకి ధ్యానం చేసినప్పుడు. అవన్నీ అందరి ముందు, ఎవరి ముందు ప్రదర్శించకూడదు. కొంతమందికి చూడండి ఎదుటి వాళ్ళ ఆలోచనలు కూడా గమనించగలుగుతారంటండి. ఎదుటి వాళ్ళు ఎదురుగా ఎవరైతే ఉంటారో, వాళ్ళ మనసులో ఏం ఆలోచన చేస్తున్నారో వీళ్ళకి తెలిసిపోతాయంటండి ఆ ఆలోచనలు. నాకిది తెలిసిందే అన్నారనుకోండి, మళ్ళీ అయితే నేనేం ఆలోచిస్తున్నాను చెప్పు, నేనేం ఆలోచిస్తున్నానో చెప్పు అన్నారనుకోండి, వీళ్ళు వెంటనే చెప్తా ఉన్నారనుకోండి, కొన్ని రోజులకంటండి ఆ శక్తి పోద్దంట. అదే కాదు ఏ శక్తి అయినా సరే, ధ్యానంలో మనం సిద్ధించుకున్న శక్తి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా పోతుందంటది. మనం ఎప్పుడైనా మనకి ధ్యానంలో సిద్ధించిన శక్తుల్ని మన ఆత్మ ఎదుగుదలకు కానీ, లేపోతే సమాజ ఆత్మ ఎదుగుదలకు మాత్రమే ఉపయోగించాలంటండి. మనం ఇష్టం వచ్చినట్టు ఉపయోగించకూడదంట. మనకు నిజంగా శక్తులున్నా కూడా అలా మనం ఉపయోగించాల్సింది ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి. లేకపోతే మన చుట్టూ ఉన్న సమాజం ఎదగాలి. దానికి మాత్రమే ఆ శక్తులు ఉపయోగించాలి. అంతేగాని ఎవరికో చూపించడానికి, అక్కడ షో ఎయడానికి కాదు ఆ శక్తులు. ఒకవేళ ఎవరికైనా చూపించడానికి మనం షోయింగ్ చేసామనుకో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నాకు ఇలా ఉంది, ఇలా ఉందని చూపించామనుకోండి, ఆ శక్తులు వెంటనే పోతాయంటండి మన నుంచి. విత్తనాలు భూమి లోపలే దాక్కుని ఉండాలి. వెలుగులోకి వాటిని మళ్ళీ మళ్ళీ తీసుకురాకూడదు. వాటిని బయటకు తీసుకొస్తే అవి నిర్జీవం అయిపోతాయి. మనం విత్తనాలు నాటుతామండి. వాటిని మాట్లాడితే బయటికి తీసి మళ్ళీ లోపల పెట్టి, బయటికి తీసి లోపల పెట్టామనుకోండి, అవి అసలు మొలకెత్తవు కదండీ! పనికిరావు ఇంక మొలకెత్తడానికి. అలాగే ఆధ్యాత్మిక అనుభవాలు గొప్ప విత్తనాలు వంటివి. సత్యార్థి రహస్యాలను దాచే కళలో నిష్ణాతుడు కావాలి. గురువుతో సహచర్యం చేస్తున్న శిష్యులకు అత్యంత ఆవశ్యకాలైన అంశాలివి. రహస్యాలను రక్షించాల్సిన బాధ్యత శిష్యులకుంది. ఎలా అయితే విత్తనాలను బయటకు తీసుకొస్తే అవి మొలకెత్తకుండా పోతున్నాయో, అలాగే మనకున్న గొప్ప గొప్ప అనుభవాలని ఎవరికి తనలోనే దాచుకునే కళను కూడా నేర్చుకోవాలంటండి. ఆ రహస్యాలను రక్షించుకోవాల్సిన బాధ్యత శిష్యులకి ఉంది. నేను విన్న ఒక కథ ఈయన చెప్తున్నారండి. జీవిత పరమార్థ రహస్యాన్ని గ్రహించిన ఒక గురువు కోసం గు మనిషి అన్వేషణ సాగించాడు. గురువులెందరినో ఆశ్రయించి ఆ మనిషి తన ప్రయత్నాల్లో విఫలుడయ్యాడు. ఒక అతనంటండి జీవిత పరమార్థాన్ని సాధించారు ఎవరో, ఆ గురువు కోసం వెతుకుతూ ఉన్నాడంటండి. కానీ చాలా సార్లు ప్రయత్నించాడు గానీ ఎవరో కనిపించలేరు ఇతనికి. కనుక్కోవడంలో విఫలమయ్యాడు. తుదకు అతి దూరంలోనే ఒక ఎడారిలో ఒక ఆత్మజ్ఞాని అయిన వయోవృద్ధుడున్నాడని, కానీ ఆయన వద్ద నుంచి బోధనను స్వీకరించడం దుస్సాధ్యమని, ఆయన శిష్యుల్ని స్వీకరించడని తెలుసుకున్నాడు. కానీ ఈయనకి తెలిసింది ఒక వృద్ధుడున్నాడు. అతడు చాలా ఇవన్నీ చెప్పగలడు. ఆయన దగ్గర పరమార్థం ఉన్నాయని చెప్పగల స్థితిలో ఉన్నాడు. కానీ ఎవ్వరికీ చెప్పడని తెలుసుకున్నాడంటండి. ఎలాగైనా ఆయన వద్ద శిష్యరకం సంపాదించాలని ఆ మనిషి పంతం పట్టాడు. తన ఆస్తినంతా అమ్మేసి ఎడారికి పయనమయ్యాడు. అక్కడికి వెళ్ళడానికి అతనికి 3 సంవత్సరాలు పట్టింది. పూర్తిగా అలసిపోయి అలసటతో ఎన్నో సార్లు తన
అంటే చాలా అలసిపోయేటండి. ఆ గురువు దగ్గరికి చేరాలి. ఎలా అయినా అదేంటో నేర్చుకోవాలి. పరమార్థం ఏంటి? జీవిత పరమార్థం ఏంటి? నేర్చుకోవాలి నేను ఆ గురువు దగ్గరికని ప్రయాణం సాగించాడంటండి. చివరికి ఎంత కష్టంగా ఉందంటే ఆ ప్రయాణం చేయడం, ఇంకా ఎళ్ళిపోదాం, ఇంటికెళ్ళిపోదాం, వద్దు ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి అనుకున్నాడంట. కానీ ఎంత అనుకున్నా సరే ఇంకా అంటే ఇప్పుడు నేను ఇది సాధిస్తానని చెప్పేసి అందరికి చెప్పేసి వస్తాం కదండీ! తిరిగి వెనక్కెళ్ళిపోయామనుకోండి, అక్కడేంటి అహంకారం దెబ్బతింటది కదా! ఏంటి వీడు ఎళ్ళాడు వచ్చేసాడని అంటారు కదండీ! అందుకని ఇలా మళ్ళీ ఇంటికెళ్తే ఆళ్ళందరూ అలా అంటారని చెప్పేసి, అలా ఇంకా మేము ముందే చెప్పాం ఆయనకి శిష్యుడు కాలేవని అందరూ అంటారు కదా! ఎగతాళి చేస్తారేమో అని చెప్పేసండి భయపడి వెనక్కి తిరగాలి, ఎళ్ళిపోవాలనే ఆలోచన బలవంతంగా ఆపుకుని ముందుకు సాగాడంటండి. ముందుకు చివరికి ఎలా అయితే ఆ ఎడారిని చేరుకున్నాడు. ఆ ఆత్మజ్ఞాని ఎవరైతే వృద్ధుడున్నాడో అతన్ని దర్శించాడు. అప్పుడు ఈయనకి వెంటనే అర్థమైందంట. ఈయన సరైన గురువు. సందేహం లేదు అని అర్థమైందంట. ఎందుకంటే ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుందంటండి ఈయనకి. గురువులెందరినో ఆ మనిషి గమనించున్నాడు. ఎందుకంటే ఒక గురువు కావాలని చాలా సార్లు చాలా సంవత్సరాలు వెతికాడు కదా ఈయన. అందుకని ఈయన వెంటనే కనిపెట్టగలిగాడంట ఇతను అసలైన గురువు అని. ఎందుకంటే ఆ జ్ఞానిలో దివ్యత్వం కనిపిస్తూ ఉందంట. కొట్టొచ్చినట్టు కనిపిస్తుందంటండి దివ్యత్వం. ఆ కళ్ళల్లో, ఆ జ్ఞాని కళ్ళల్లో ఆ మనిషి అతనెప్పుడూ దర్శించలేని లోతులు కనిపించినియంటండి ఇతనికి. అందుకని ఒక చెట్టు కింద కూర్చొనున్నాడంటండి ఆయన ఆ గురువు. ఆయన చుట్టూ ఒక దివ్య ఆవరణ అంటే ఆరా ఉంటది గదండీ! ఒక ఆరా ఎలా దివ్యంగా ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉందంటండి. దివ్య స్పందనలు ప్రసరింపబడుతూ ఉంది. ఆయనను సమీపానికొచ్చిన ఆ మనిషి మంత్రముగ్ధుని చేశాయి. అతని దగ్గరికెళ్ళేసరికి చాలా ఆనందంగా అనిపించిందండి ఇతనికి. ఒక పూనకం ఆవహించిన వాడిలాగా తన్మయుడై పాదాభివందనం చేశాడు. నమస్కరించి స్వామి పరమార్థం గ్రహించాలని ఆసక్తితో మిమ్మల్ని శరణుజొచ్చడానికొచ్చాను. దాన్ని నాకు ప్రసాదించగలరా అని చాలా ఆర్తితో అడిగాడంటండి. అడిగితే ఆత్మజ్ఞాని ఇలా అన్నాడంట. అయితే 3 ఏళ్ళు నువ్వు మౌనంగా ఉండాలి. ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. పూర్తి నిశ్శబ్దంలో ఉంటూ నన్ను సేవించు. ఈ దీక్ష నువ్వు పూర్తి చేసినప్పుడు ఆ పరమార్థాన్ని నీకు బోధిస్తాను అని చెప్పాడంటండి నా గురువు. ఎందుకంటే ఆ పరమ రహస్యాన్ని ఎందుకు 3 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఎందుకు బోధిస్తాను అన్నానంటే, ఈ రహస్యాన్ని గుప్తంగానే ఉంచాలి. ఎవ్వరికీ తెలియకూడదు. కాబట్టి నువ్వు 3 ఏళ్ళు మౌనం వహించగలిగితే, ఏ మాటను పైకి చెప్పని సామర్థ్యం నీలో ఉన్నట్లు ఆహ్, నిరూపించబడుతుంది. అప్పుడు మాత్రమే నేను నీకు ఆ పరమార్థం ఏంటో బోధిస్తానని చెప్పాడంటండి. సరే అని ఈ మనిషి ఒప్పుకున్నాడంటండి. దీక్ష పూనాడంట. ఆ 3 ఏళ్ళు చాలా నెమ్మదిగా గడిచాయంటండి. అంటే ఎవ్వరితోనూ మాట్లాడకూడదు కదండీ! చాలా నెమ్మదిగా గడిచినియంట. దాదాపు ఎలా అనిపించిందంటే ఈయనకి 3 జన్మలు అయిపోయినియేమో అనిపించిందంట. ఆ మనిషికి విస్తృతమైన ఎడారి. గురువుగారు తప్ప పూర్తి నిర్మానుష్యం. అదంతా ఎడారసలు. గురువుగారు తప్ప ఇంకేమీ కనిపించట్లే. ఏమీ లేవక్కడ. పూర్తిగా నిశ్శబ్దం. ఎడారి నిశ్శబ్దం అంటండి. వయోవృద్ధుడి నిశ్శబ్దం. 3 ఏళ్ల సుదీర్ఘ సమయం. ఎన్నో సంవత్సరాలు దొర్లిపోయినంత నిరీక్షణ. ఆయన చాలా భారంగా గడిచినియంటండి ఆ 3 సంవత్సరాలు. చివరకు ఎలాగైతే 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ మనిషి అప్పుడు నోరు తెరిచి, "స్వామి 3 ఏళ్ళు పూర్తయ్యాయి కనుక జీవిత పరమార్థాన్ని బోధించండి" అని అడిగాడంట. సరే అయితే ఈయనేం చెప్పాడంటే గురువుగారు, "ఈ రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పను ఇంకా అని మాటివ్వు. ఎవరికీ చెప్పకూడదు, మాట తప్పకూడదు. నాకు ప్రతిజ్ఞ చెయ్యి. నీకు పరమార్థం బోధిస్తాను. ఎవరికీ చెప్పనని మాటివ్వు నాకు" అని చెప్పాడంటండి. సరే అన్నాడంట ఆత్మజ్ఞాని. ఆ మనిషి సరే ఇది నా ప్రతిజ్ఞ. మీ మీద ఆన. ఆ పరమాత్ముడి మీద ఆన. నా హృదయపూర్వకంగా నేను మాటిస్తున్నాను. ఈ రహస్యాన్ని నేనెవ్వరికీ చెప్పను అని చెప్పాడంటండి ఆ మనిషి. అప్పుడు ఆ జ్ఞానవృద్ధుడు ఎవరైతే గురువు ఉన్నాడో ఆయన నవ్వడం స్టార్ట్ చేశాడంట. మంచిది ఓ రహస్యాన్ని జీవితాంతము దాచగల సామర్థ్యం నీకుంటే నాకుండదా? అని అడిగాడంటండి. అంటే నువ్వే దాచగలననుకుంటున్నావు. ఆ సామర్థ్యం నీకుంది ఆ రహస్యాన్ని. మరి నాకుండదా ఆ రహస్యాన్ని దాచే సామర్థ్యం అంటున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పనని నేను మా గురువు గారికి మాట ఇచ్చాను. ఆ రహస్యాన్ని నేనెవ్వరికీ చెప్పలేను. కానీ నీకో విషయం మాత్రం చెప్తానని కాస్త ఆగి, ఈయన గురువు కూడా ఈ గురువు ఎవరైతే ఉన్నారో అంటండి, ఆయన గురువు కూడా ఈయన్ని ఇలాగే పరీక్షించాడంట. 3 సంవత్సరాలు మౌనంగా ఉండు. ఎవరికీ చెప్పనని మాట తీసుకున్నాడంట. తీసుకొని ఏం చెప్పాడంట, చివర్లో అన్నాడంట, నేను మా గురువు గారికి మాటిచ్చాను ఎవ్వరికీ చెప్పనని. కాబట్టి నీకెలా చెప్తాను నేను అన్నాడంటండి. అలాగే ఈయన కూడా ఏం చెప్తున్నాడు, నా గురువు నాకిదే చెప్పాడు. ఏం చెప్పాడు 3 సంవత్సరాల తర్వాత, నువ్వు నాకు మాటిచ్చావు కదా! అలాగే నా గురువుగారు కూడా మాటిచ్చారంట. అందుకు నాకు కూడా ఏం చెప్పలేదు. ఈయనకేం చెప్పలేదంటండి ఆయన కూడా అందుకే. మా గురువు నన్ను ఇలాగే పరీక్షించాడు. 3 ఏళ్ల మౌనంలో, నిశ్శబ్దంలో నేను ఉన్నాను. ఆ 3 ఏళ్ళు నీకెలా గడిచాయో నాకు అలాగే గడిచాయి. ఆ 3 ఏళ్ల మౌనము పూర్తయ్యాక అంతకాలం నేను మౌనంగా ఉండగలిగినందుకు నేను పరమానంద భరితుడయ్యాను. సరిగ్గా నీలాగే నాకు జరిగింది. పరమార్థాన్ని బోధించమని నేను మా గురువుగారిని ప్రార్థించాను. ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పనని ప్రతిజ్ఞ చెయ్యి. తర్వాత చెబుతా అన్నాడు. నేను ప్రతిజ్ఞ చేశాను. మా గురువుగారు కూడా ఇందాక నేను నవ్వినట్లే నవ్వి, "ఓ రహస్యాన్ని జీవితాంతము దాచగలిగిన సామర్థ్యం నీకుంటే నాకుండదా?" అన్నాడు. కాబట్టి వాస్తవంలో ఏ రహస్యము లేదు. అంటే ఇక్కడేంటి? అసలు ఏ రహస్యం అనేది ఏం లేదక్కడ.
రహస్యం అంతా దాన్ని దాచిపెట్టి ఉండడంలోనే ఉంది. అందులో రహస్యం ప్రసక్తే లేదు. కానీ ఇదే పలుమార్లు పునరావృతం అవుతుందనేది నాకు అర్థమైంది. మా గురువు గారికి, ఆయన గురువు గారికి, ఆయన గురువు గారికి ఇలాగే జరిగి ఉంటుంది. ఏ రహస్యము లేదని నేను అనుకుంటున్నాను. కానీ దాన్ని దాచి ఉంచగలిగిన దాచి ఉంచగలగడం వల్ల నేను ఎంతో నేర్చుకోగలిగాను అన్నాడు ఆత్మజ్ఞాని. విషయం బోధపడింది కదా. ఓ రహస్యాన్ని మీరు మీలో ఉంచుకోగలిగితే దాచాల్సినంత ఆవశ్యకత ఆ రహస్యాన్ని ఉన్నా లేకున్నా సరే అది ముఖ్యం కాదు. ఓ రహస్యం నిజంగా ఉన్నా లేకున్నా అది ముఖ్యం కాదు. మీ గురువు మీ చెవిలో మెల్లగా రెండు రెండు కలిపితే నాలుగు అవుతుంది. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచు అని చెప్పాడు అనుకోండి. ఆ మాట ఒక్కటే చాలు. అదేమిటి అన్నది కాదు ప్రశ్న. ప్రశ్న ఏంటంటే ఆ విషయాన్ని మీలో దాచగలమా లేదా అనేది. ఈ మధ్య ఒక రాత్రిపూట ఓ విషయాన్ని రహస్యంగా ఉంచు అని నేనన్నాను రాతతో. ఏ రహస్యాన్ని ఆమెకు నేను చెప్పలేదు. కానీ ఆమె సరే అంది. దీన్ని రహస్యంగానే ఉంచుతాను అని వాగ్దానం చేసింది. ఆమెతో నేనిలా అన్నాను. నువ్వు ఒట్టి వసపెట్టవు, వాగుడు కాయవు. ఈ ఆశ్రమంలో నాలాగా చెవులు కొరికేవాళ్ళు మరెవ్వరూ లేరు. కాబట్టి నువ్వే ఈ రహస్యాన్ని నీలో దాచుకోవాలి. ఆమె ఒట్టు పెట్టుకుని ఒప్పుకుంది. ఏ రహస్యాన్ని దాస్తానని ఆమె ప్రతిజ్ఞ చేసిందో నాకూ తెలీదు. కానీ ఆమె తన మాటలను నిలబెట్టుకోవాలి. చాతుర్యం అంతా రహస్యాన్ని దాచడంలోనే ఉంది. అని గొప్పలు చెప్పుకోకండి. వేటిని ప్రదర్శించకండి. ప్రదర్శించడమే మనసు సహజ ప్రవృత్తి. ఓ గొప్పదనం మీలో ఉంటే, ఉదాహరణకు మరొకరి ఆలోచనలను చదవగలిగే శక్తి మీకుందనుకుందాం. వెళ్ళి అందరి ముందు ప్రదర్శించడమే సహజ స్వభావం. మనసు అంతే కదండి. ఏమైనా ఉందనుకోండి, మనం గొప్పగా ఉన్నామనుకోండి, వెంటనే ఎవరికి చెప్పేద్దాం, ఇది ఎవరికి చూపించుకుందామా అని ఉంటుంది కదా. ఒకప్పుడు ఒక మహమ్మదీయ యువకుడు 20 ఏళ్ల పాటు నా వద్ద ఉండేవాడు. అతి మొండి మనిషి. తనకి ఏ పనిని చేయమని చెప్పినా తన సమస్త శక్తులను ఆ పని కోసమే ఆ యువకుడు వెచ్చిస్తూ ఉండేవాడు. హఠాత్తుగా ఎదుటి మనిషి ఆలోచనలను చదవగల శక్తి అతడికి సిద్ధించింది. ఆ సిద్ధి గురించి ఆ యువకుడిని మాట్లాడకుండా ఉండడానికి నేను ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఈయన దగ్గర ఏంటంటే ఒక మహమ్మదీయుడు ఉండేవాడంట. ఆయనకి అనుకోకుండా శక్తి వచ్చిందంట. ఎదుటి వాళ్ళ ఆలోచన చదివే శక్తి వచ్చిందంట. కానీ ఇది ఎవరి ముందు ప్రదర్శించొద్దు అని ఆయన్ని ఆపడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందంట ఈయనకి. ఇంకొకరి ఆలోచన చదవడం అనేది ఒక హద్దు మీరే చర్యే. ఎదుటి మనిషి ఏకాంతానికి భంగం వాటిల్లే దుశ్చింతే అది. అంతే కదండి. మనం ఏదో అనుకుంటూ ఉంటాం. ఆలోచనలు ఏదో చేస్తూ ఉంటాం. అది పక్కన వాడికి తెలిసిపోయిందంటే ఎంత ఇబ్బందండి అది మనకి. ఆ రహస్యాన్ని తనలోనే ఉంచుకోమని, ఎవరి వద్ద ప్రదర్శించవద్దని నేను చెప్పిన హితాన్ని శిరసావహించి, ఆ యువకుడు దాన్ని అలాగే తనలోనే దాచుకుని ఉంచుకున్నాడు. ఈయన చాలా గట్టిగా చెప్పారంటండి. దీన్ని ఎవరి ముందు ప్రదర్శించొద్దు అని చెప్తే ఎలాగైతే కష్టంగా పాపం అలాగే దాన్ని తనలోనే దాచుకున్నాడంట. ఎవరికీ చెప్పలేదంట నేను ఎదుటి వాళ్ళ ఆలోచన చదవగలనని. ఆ రహస్యాన్ని తనలోనే దాచుకున్నందువల్ల ఎవరి ముందు ప్రదర్శించకుండా ఊరుకోవడం వల్ల ఆ శక్తిలోంచి మరో శక్తి ఆ యువకుడికి సిద్ధించింది. ఎప్పుడైతే ఇది ఏదైతే సిద్ధి ఉందో అది ఎవరి ముందు ప్రదర్శించకుండా తనలోనే ఉంచుకోవడం వల్ల అంటండి ఇంకో శక్తి వచ్చిందంటే ఈయనకి. అదేంటంటే మీకు తెలియకుండా మీ మనసులోకి తన ఓ ఆలోచనను ప్రవేశపెట్టే శక్తి అది. అంటే ఇప్పుడు మనం ఉన్నామండి. మనం ఏదో ఆలోచన చేసామనుకోండి. ఆయన ఎదురుగా ఉన్నాడు. మన ఎదురుగా ఉన్నాడు. ఆయన ఆలోచనని మనలో ప్రవేశపెట్టేయొచ్చంటండి. ఆయన ఏమనుకుంటాడో ఆ ఆలోచన మనలో ప్రవేశపెట్టే ఆసక్తి వచ్చేసిందంట. ఎందుకంటే ముందొచ్చిన శక్తిని దాన్ని దుర్వినియోగం చేయలేదు కదా. అతనిలోనే దాచుకున్నాడు కాబట్టి ఆ శక్తి నుంచి ఇంకో శక్తి కూడా వచ్చింది ఈయనకి. ఆ! మీ మనసులోకి ఏ ఆలోచనను పంపించాలని ఆ యువకుడు తలపోస్తాడో, ఆ ఆలోచనలకు తగ్గ కార్యాచరణను మీరు వెంటనే ప్రారంభించేస్తారు. ఆలోచనలను ప్రసారం చేసే నిస్తం నిస్తంత్రి యంత్రంలో ఆ యువకుడు తయారయ్యాడు. ఆ శక్తి తనకు సిద్ధించిందని ఆ యువకుడు యాదృచ్ఛికంగా తెలుసుకోగలిగాడు. అంటే ఇది ఎలా తెలిసింది అతనికి? ఆ శక్తి వచ్చింది నాకు అనేది ఎలా తెలిసిందంటేనంటండి, ఒకరోజు ఒక పని మీద వేరే ఊరికెళ్ళి రమ్మన్నారంట ఈయన ఓషో గారు ఆయన్ని. ఆ బస్సులో వెళ్తున్నాడంటండి. ఉన్నట్లుండి అతనికి ఒక ఆలోచన జరిగిందంట. మరొకరి ఆలోచనలను గ్రహించగలిగి ఉన్న నాకు, నా ఆలోచనలను మరొకరి మనసులోకి చొప్పించడం సాధ్యపడదా అని ఒక ఆలోచన వచ్చిందంటండి. నేను పక్కన వాళ్ళ ఆలోచన చదివేస్తున్నాను కదా నేను. నా నాకొచ్చిన ఆలోచనని పక్క వాళ్ళ దాంట్లో పెట్టగలనా నేను అనుకున్నాడంటండి. అలాంటివేవీ చేయొద్దని నేను అతనికి చెప్పి ఉండకపోవడం వల్ల ఈయనేం చెప్పలేదంటండి. ఇలాంటివి చెయ్యకు, ఇలాంటి పనులు చెయ్యొద్దు అని చెప్పలేదంట. అందుకని అది చేయకూడదని తెలీదంట ఆ యువకుడికి. అందుకు వెంటనే ఏం చేసాడు, ఆలోచనొచ్చింది. అంటే నా ఆలోచన పక్క వాళ్ళ దానికి ప్రవేశపెట్టొచ్చా అని అనుకున్నాడంట. ఆ ఆలోచన రాగానే దాన్ని ఇంప్లిమెంట్ చేసేసాడంటండి. బస్సులో తన ముందు వరుసలో ఒక మనిషి కూర్చున్నాడంట. ఆ మనిషిని తన ప్రయోగానికి ఎన్నుకున్నాడంట. ఎన్నుకొని ఏం చేశాడంటే "క్రింద పడిపో" అన్నాడంటండి. వెంటనే ఆ మనిషి కింద పడిపోయాడంటండి బస్సులో. మహమ్మదీ యువకుడు కూడా దాన్ని చూసి అదిరిపడ్డాడు. ఈయన ఊరికే ఒక ఆలోచన చేశాడు అంతేనండి. అతనికి శక్తి ఉంది. ఆ శక్తిని వాడుకోలేదు కాబట్టి ఇంకో శక్తొచ్చింది. ఏ శక్తొచ్చిందో అది అనుకున్నాడు ఈయన. నేను నా ఆలోచన పక్కవాడి దాంట్లో ప్రవేశపెట్టగలనా అని. దాన్ని ట్రై చేద్దాం అసలు చేయగలనా అనుకుని కింద పడిపో అన్నాడంటండి. అతను కింద పడిపోయాడంట. ఇతనే నమ్మలేదంట. నిజంగానే ఈ పవర్ ఉందా నాకు అని అనుకున్నాడంటండి. అనుకుని యాదృచ్ఛికంగా జరిగిందేమో ఇది. ఊరికే నేను అనుకున్నందువల్ల జరగుండదు.
అది జరగాల్సింది జరిగి ఉందేమో అనుకున్నాడంట. అనుకుని మళ్ళీ ఏం చేశాడంటండి, తనకి తనే పడి ఉండొచ్చు ఆ మనిషి అనుకున్నాడంట. అనుకుని ఇంకొక మనిషి మీద మళ్ళీ ప్రయోగించాడటండి అదే ఆలోచన. రెండోసారి కూడా ఇదివరకు లాగే జరిగిందంటండి. ఫస్ట్ యువకుడు మామూలుగా పడిపోయాడేమో, నేను అనుకున్నందు వల్ల కాదేమో అని డౌట్ వచ్చి ఇంకో వేరే అతన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకుని అతనికి మళ్ళీ అతని ఆలోచనలకు ఈ ఆలోచన పంపించాడంటండి, నువ్వు కింద పడిపో అని. మళ్ళీ ఆ యువకుడు కూడా ఎవరైతే అనుకున్నాడో అతను కూడా పడిపోయాడంటండి. అప్పుడు ఈ యువకుడికి భయం స్టార్ట్ అయిందంట. తన ఒక ఆలోచనని అతన్ని వేధించడం ప్రారంభించిందంట. అప్పుడు ఏం ఆలోచన వస్తుందంటే ఈయనకి, ఈ బస్సు మొత్తాన్ని లోయలోకి పడిపోనిద్దామా, డ్రైవర్ని ఎలాంటి ఆలోచన వచ్చింది చూడండి. మన మనసు ఎలాంటి ఆలోచన చేస్తా చూడండి. వెంటనే ఈయనకి ఇద్దరు పడిపోయారు కదా, వెంటనే ఏమనిపించిందంట, బస్సు డ్రైవర్కి తన ఆలోచన పంపిద్దాం, ఈ బస్సు అంతా లోయలో పడిపోవాలి అని ఆలోచన వస్తుందంట. ఇంకా బలవంతంగా ఆలోచన ఆపుకున్నట్టుండి డ్రైవర్ని బతిమలాడి ఆ బస్సు దిగేశాడంటండి కిందకి. తన ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేసుకోవాల్సి వచ్చింది చూడండి. ఆ యువకుడు నా వద్దకు తిరిగి వచ్చి జరిగిందంతా చెప్పాడు. ఇది ఎంతో భయంకరమైన విద్య. చూడండి, నిజంగానే విద్యలు ఉంటాయి అనుకుంటాం కానీ ఇలా కూడా మన మనసు ఊరుకుంటుందండి. కోతులాంటి మనసు అంటారు కదా, అందుకే అంటారు కోతులాంటి మనసు అని ఊరికనే అంటారు. మన మనసు అలా మనతో చేస్తూ ఉంటది అనమాట. ఎంత సిద్ధి ఉన్నా సరే, ఎంత జ్ఞానం తెలిసినా సరే ఆ టైంకి అలాగే ఉంటుంది అది. ఇది ఎంతో భయంకరం. ఒకటంటే నేను ఈ కోత అని గుర్తొచ్చింది నాకు. ఒక గురువు గారిని అంటే ఒక శిష్యుడు, ఆ అంటే ఆ గురువు గారు అంటే ఇప్పుడు ఆశ్రమాలు ఉండే కదండి, ఆశ్రమాలు నడవడానికి ఆయన దగ్గర ఏదో గురువు గారి దగ్గర ఏదో కొంచెం బంగారం ఉందంటండి. ప్రతి నెల కొంచెం కొంచెం బంగారం ఇచ్చి అది అమ్మేసి ఆశ్రమాన్ని నడపడానికి కావాల్సిన సరుకులన్నీ తెమ్మనేవాడంట ఆ శిష్యుడిని. అయితే ఒకసారి శిష్యుడు అడిగాడంట, ఈ బంగారం ఎక్కడి నుంచి వస్తుంది మీకు అని అన్నాడంట. అంటే ఈయన, నా దగ్గర ఉంది బంగారం అంటే అది దొంగల పాలవచ్చు, ఏమైనా తీసేయచ్చు, ఏమైనా జరుగుతుంది కదా అని చెప్పేసి గురువుగారు ఏమన్నాడంటేనంటండి, నాకు బంగారాన్ని సృష్టించే శక్తి ఉంది, అందుకే నేను కొంచెం కొంచెం సృష్టించేస్తున్నాను నీకు అని చెప్పాడంట. అయితే శిష్యుడు పట్టుపట్టేశాడంట. ఏంటి, నాకు కూడా నేర్పించండి గురువుగారు అయితే ఈ విద్య అని చెప్పేసి. పట్టుపట్టేసరికి ఈయన శిష్యుడు, గురువుగారు ఏం చేయాలి మరి, కాదు నాకు రాదు అంటే ఆ బంగారం చూపించాలి అతనికి. కాదు మరి నేర్పించాలంటే ఎలాగా అని ఏం చెప్పాడంటే, సరే నీకు నేర్పిస్తాను కానీ ఇది నేర్చుకోవాలంటే ఒకటి మాత్రం పాటించాలి నువ్వు. ఈ మంత్రం, నీకు మంత్రం చెప్తాను, ఆ మంత్రం పఠిస్తున్నప్పుడు నీకు కోతి ఆలోచన రాకూడదు, కోతి గురించి ఆలోచన రాకూడదు అని చెప్పాడంటండి. సరే అన్న ఒప్పుకున్నాడంటండి. ఒప్పుకున్న తర్వాత ఈయన మంత్రం చెప్పాడంటే, ఏదో ఒక మంత్రం చెప్పాడంటే ఇంకి. ఆ మంత్రం చేసుకుంటే నేను కోతిని గుర్తు తెచ్చుకోకూడదు, కోతిని మంత్రం కంటే ముందు అది గుర్తొస్తుందంటండి ఈయనకి. ఈయన ఏం చెప్పాడు గురువు గారు, కోతి గుర్తు రాకూడదు నీకు, కోతి అనే మాట అసలు గుర్తు రాకూడదు అని చెప్పాడంట. కానీ ఈయన మంత్రం చదువుదాన్ని మొదలు పెట్టేసరికి కోతిని గుర్తు తెచ్చుకోకూడదు, కోతిని గుర్తు తెచ్చుకోకూడదు. లేకపోతే ఆ కోతి అసలు ఇంక ఈసారి రాను, ఈసారి రాదనుకుంటూ పదే పదే కోతి 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 అని ఇంక అసలు ఎలా అయిపోయిందంటేనంటండి అతనికి, ఇంకా క్షణ క్షణం ఆ కోతే కనిపిస్తుందంటండి. అప్పుడు గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు నాకు ఈ మంత్రము వద్దు, ఏమీ వద్దు, నాకు అసలు నీ బంగారం సృష్టించిన నాకేమీ వద్దని చెప్పేసి అంటండి ఆయన ఆ ఆలోచనే విరమించుకున్నాడంట. అంటే మన మనసు అలాంటిది, మన మనసు కోతి లాంటిదని అందుకే అంటారనమాట. కోతిలాగా అది చంచలంగా ఉంటూ ఉంటుంది. అందుకని ఇలాంటి విద్యలు కూడా ఈయన ఈ యువకుడు ఏం చేశాడు, ఇతను కూడా అదే ఆలోచన వచ్చింది కదా డ్రైవర్ని, బస్సులోంచి పడేద్దు, బస్సు ఆ లోయలో పడిపోయేలా చేద్దామని ఆలోచన. చూడండి మనసు ఎలాంటి ఆలోచన చేస్తుందో. వెంటనే తిరిగి వచ్చి ఈయన దగ్గరికి చెప్పాడంటండి, ఇది ఎంతో భయంకరమైన విద్య, ఇద్దరి మీద దీన్ని ప్రయోగించి చూశాను, నేను అనుకున్నట్లే 2 సార్లు జరిగాయి. అప్పుడు నాకు అనిపించింది దీన్ని మొత్తం బస్సు మీద ప్రయోగించి చూస్తే ఎలా ఉంటుందా అని. ధ్యాన జగత్తులోకి మీరు ప్రవేశిస్తే ఇలాంటి చిన్న చిన్న అనుభవాలన్నీ మీకు ప్రాప్తించడం ప్రారంభమవుతుంది. వాటి నుంచి తప్పుకోండి. ఎప్పుడూ వాటిని ఉపయోగించుకోకండి. ఎప్పుడూ వాటిని ప్రదర్శించకండి. వాటిని గురించి మాట్లాడకండి. ఎందుకంటే మీరు మాట్లాడితే అందరూ మిమ్మల్ని వాటిని నిరూపించి చూపమని అడుగుతారు. కాబట్టి అప్పుడు మీరు వాటిని అభ్యసించే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అతి త్వరలోనే ఆసక్తులన్నీ చేజారిపోతాయి. అందుకని నేనేం చెప్తున్నానండి, ఇలాంటి చిన్న చిన్న అనుభవాలన్నీ మీకు రావడం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే మనం ధ్యానంలోకి మొదలుపెట్టి ధ్యానం సరైన సాధన చేస్తామో ఇలాంటి అనుభవాలు బోల్డెన్ వస్తాయి మనకి. కానీ ఆ అనుభవాలను పట్టుకుని ఉండొద్దు. వాటి నుంచి తప్పుకోండి. అలాగే ఎప్పుడూ ఉపయోగించొద్దు వాటిని. ఎప్పుడైతే ఉపయోగించడం మొదలుపెట్టామో అందరూ ఏం చెప్తారు, నిరూపించండి, నాకు నిరూపించండి అని చెప్తారు కదా, అందుకని చెప్పేసి అలాంటి ఎప్పుడైతే నిరూపించడం మొదలుపెట్టామో, మనం నాకు ఈ శక్తి ఉందని ఎవరికైనా చెప్పామనుకోండి, అయితే నాకు చూపించన్నారనుకోండి, చూపించడం మొదలు పెడితే ఆ శక్తులన్నీ మన నుంచి పక్కకి వెళ్ళిపోతాయి, పారిపోతాయి అవి. మీ అంతరపు పోషణానికి ఆ శక్తులు అవసరం అవుతాయి. ఏదైనా మీలో జన్మించి అభివృద్ధి చెందుతున్నప్పుడు యావశక్తి ఎరువుగా దానికి అంది తీరాలి. ఆ శక్తిని బాహ్యంలో ఏ విధంగానూ ఉపయోగించకండి. అలా ఉపయోగించకుండా ఉండేందుకు అత్యుత్తమ మార్గం ఇదే, గొప్పలు చెప్పుకోకండి. ఎందుకు ఉపయోగించొద్దు, మనకు శక్తులు ఉన్నాయి, ధ్యానంలో మనకు శక్తులు వచ్చినాయి. మరి దాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఉపయోగించుకోవాలన్నప్పుడు దాని అవసరం ఏముంది? అసలు శక్తులు దానివల్ల ఏమీ ఉపయోగం లేదండి. ఉపయోగం లేనప్పుడు మన దగ్గర ఉండడం వేస్ట్ కదా. కానీ ఉపయోగం ఉంది ఎక్కడ,
మన అంతరంలో ఇంకా ఏదో శక్తి, పెద్ద శక్తి రావాలండి. రావడానికి ఈ ఎనర్జీ అంతా కావాలంటండి. దానికోసం ఉపయోగపడుతుందంట. మనం ఎప్పుడైతే బాహ్యం కోసం ఉపయోగించకుండా ఉన్నామో, మన అంతరంలో అసలైన శక్తి మన ఆధ్యాత్మికంగా మనకి ఏదైతే కావాలో అలాంటి శక్తి కోసం ఇది ఉపయోగపడుతుందంటండి. అందుకని దీన్ని బయట బాహ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు మనకు శక్తులు ఏమైనా ఉన్నప్పుడు. ఇక మూడవ సూత్రం. అందుకే గొప్పలు చెప్పుకోకండి అని చెప్తున్నారు మరీను. ఈ మూడవ సూత్రం. అసూయతో మండిపోకండి. చివరి సూత్రం. చివరి సూత్రంతో దీనికేంటి సంబంధం అని మీకు సంశయం కలగవచ్చు. కానీ ఒక సంబంధం దాంతో ఉంది. అతీష బోధిస్తున్నది ఏమిటంటే, మీరు గొప్పలు చెప్పుకోకుండా ఉండవచ్చు. కానీ ఇంకొకరు చెబుతూ ఉండొచ్చు కదా! అప్పుడు అసూయ తలెత్తుతుంది. కొందరు సాధకులు తమ శక్తులను ప్రదర్శిస్తూ ఉండవచ్చు. ఆధ్యాత్మిక శక్తులను ప్రదర్శిస్తే ప్రజలు తమను ఆరాధించవచ్చు, గౌరవించవచ్చు. అంతే కదండి! ఇప్పుడు మనం ఈయనేం చెప్పారు, ఒక పాయింట్, గొప్పలు చెప్పుకోకండి అని చెప్పారు. నిజంగానే మనకు చాలా శక్తులొచ్చినాయండి. కానీ ఎవ్వరికీ చెప్పట్ల మనం. ఎందుకు చెప్పకూడదు కదా అనేసి. కానీ మన పక్కన ఇంకొకడు ఎవరో ఉన్నారండి. మనకంటే తక్కువ సాధన చేశాడు. మనకంటే తక్కువే మనకంటే అన్ని విషయాల్లోనూ అతనికంటే మనం ఇంకా మంచి స్థాయిలో మంచి సాధన చేస్తున్నాం. మనకి ఇంకా ఎక్కువ శక్తులున్నాయి. కానీ మనం చూపించట్లే, ఎవరికీ చెప్పట్లేదు. కానీ ఆ సాధకుడు మనకంటే తక్కువ సాధన చేసి, తక్కువ శక్తులున్న అతను అందరికి ప్రదర్శిస్తూ ఉన్నాడనుకోండి, అందరూ అతన్ని గౌరవిస్తారు. అందరూ అతన్ని ఆరాధిస్తూ ఉన్నారనుకోండి. అప్పుడు ఏంటి, ఆటోమేటిక్‌గా మనకేమొస్తది, అసూయొస్తది. ఏంటి, ఇతనికంటే పెద్దగా సాధన చేస్తున్నాను, ఇతనికంటే ఎక్కువ శక్తులున్నాయి నాకు. కానీ నాకు లేదు ఈ ఆరాధన, నాకు లేదు ఈ గౌరవం అనుకుంటూ ఉంటాం కదండీ! అసూయొస్తది. అంటే ఆయన్ని ఎవరైతే బయట ప్రదర్శిస్తున్నారో అతన్ని అందరూ కీర్తించవచ్చు. దివ్య పురుషులుగా మీ హృదయంలో ఓ రహస్యాన్ని మీరు దాచుకుని ఉన్నారు. ప్రస్తుతం తమ విద్యలను ప్రదర్శిస్తున్న వారి కంటే గొప్ప అంశాలని మీరు ప్రయోగించి ప్రదర్శించగల సామర్థ్యం మీకున్న విషయం మీకు బాగా తెలుసు. అంటే మీకు అతని కంటే గొప్ప సామర్థ్యం ఉన్నది అన్న విషయం మీకు మాత్రమే తెలుసు. బయట ఎవ్వరికీ తెలీదు. ఎందుకు మీరు ప్రదర్శించట్లేదు కాబట్టి. విద్యలను ప్రదర్శిస్తున్న వాళ్ళనే ప్రజలు ఆరాధిస్తూ ఉండడం మీకు కనిపిస్తూనే ఉంది. కానీ ఎవ్వరికీ మీ గురించి తెలియడం లేదు. మీరు అనామకులుగానే ఉన్నారు. అంటే ఎవ్వరికీ తెలియకుండానే ఉన్నారు. ఎందుకు, మీరెవ్వరికీ చెప్పట్లేదు కాబట్టి మీరెవరో ఎవరికీ ఎవరు తెలీదు. ఒక మూల ఉన్నారంతే మీరు. కాబట్టి అసూయ తలెత్తవచ్చు. అసూయ తలెత్తితే అది గొప్పలు చెప్పుకునే చర్యకు అపసవ్యపు స్వభావమే కనుక అతి త్వరలోనే కాస్త ఆలస్యంగానో మీరు గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించేస్తారు. అక్కడ అసూయ పడ్డామనుకోండి, వెంటనే ఏమైపోద్ది మనకి, అమ్మో! నేను కూడా చెప్పుకుందాం. నేను చెప్తే చూడు, నేను నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళనందరూ పట్టించుకుంటున్నారు అని ఎప్పుడైతే అసూయ వచ్చిందనుకోండి, వెంటనే మనం కూడా గొప్పలు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తాం. నాకు ఇంకా ఎక్కువ విద్యలున్నాయి, అతనికంటే ఎక్కువ విద్యలున్నాయని గొప్పలు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తాం. అందుకని మనం అసూయ పడకూడదు ఎవరిని చూసి. ఇంకొక విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిసారి ఏ అతీంద్రియ శక్తో, అతీంద్రియ సామర్థ్యమో కలిగినప్పుడు వెంటనే వాటిని అందరి ముందు ప్రదర్శించి చూపించాలనే సహజ ఉత్సుకత, స్వాభావికమైన ఉబలాటం ధ్యానులకు కలుగుతుంది. అంటే నిజంగానే కదండీ! ఫస్ట్ టైమ్ మనకి ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనుకోండి, వెంటనే మనం ఎవరో ఒకళ్ళకి చెప్పేయాలి. ఎందుకంటే చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తది కదండీ ఆ టైంలో. నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ వచ్చిందని వెంటనే చెప్పేస్తాం కదా! కానీ వెంటనే చెప్పకూడదని చెప్తున్నారు. అలా ప్రదర్శించిన వెంటనే కాకపోతే మరికొద్ది రోజుల్లో ఆ శక్తులు అంతరించిపోతాయి. ఎప్పుడైతే మనం అలా ప్రదర్శించాలని ట్రై చేస్తామో వెంటనే కాకపోయినా కొన్ని రోజులకైనా పోతాయంటండి అవి. ఒక పెద్ద సమస్య అప్పుడు ఆ ధ్యానికి ఎదురవుతుంది. ఇప్పుడు ఆ శక్తుల్ని ప్రదర్శించే అవకాశం ఉండదు. కానీ అప్పటికే కొంత ప్రతిష్ట అతడికి సమకూరి ఉంటుంది. అప్పుడు ఆ ధ్యానం ఏం చేయగలడు? ఇంద్రజాలాన్నో, మరో గారడీ విద్యలనో ఆశ్రయించాల్సి వస్తుంది. తన పరువును నిలబెట్టుకోవాల్సొస్తుంది. మనకేదో శక్తి ఉందని అందరికీ చెప్పామనుకోండి, నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది, నాకిలా ఈ శక్తి ఉందని చెప్పామనుకోండి, కొన్ని రోజులకి ఎలా ఉంటుంది? నిజంగానే అందరూ మనల్ని నమ్ముతున్నారు. ఎందుకంటే నిజంగానే మనకు శక్తి ఉంది కాబట్టి. కొన్ని రోజులకి అది పోతుంది. పోయిన తర్వాత మళ్ళీ అడుగుతారనుకోండి, అప్పుడు పరువు పోద్ది. ఇప్పుడు నేను అప్పుడు శక్తి పోయింది మనది. అందరికి చెప్పేసాం కదా! అందరికి చూపించేసేసరికి మనకున్న శక్తి పోయిందండి. కానీ పోయిందని ఎవరికీ చెప్పలేం కదా! ప్రెస్టీజ్ ఇష్యూ అక్కడ. ఏం చేస్తాం, గారడీని ఇప్పుడు ఇంద్రజాలంను నమ్మాలని చెప్తున్నారు. అంటే అది అప్పుడు ఇంక మోసం చేయాలన్నమాట అందరికి, గారడీ చేసి. నిజంగా పోయిన శక్తిని కూడా ఇంకా ఉన్నట్టే నమ్మించాలి అందరిని. ఇదే పరిస్థితి సత్యసాయి బాబాకు, ఆయన లాంటి మరికొంతమంది బాబాలకు వాటిల్లింది అని చెప్తున్నారండి ఓషో గారు. తొలుత వారు ప్రదర్శించిన అద్భుతాలన్నీ వాస్తవాలే, మాయలు కావు. కానీ క్రమేపీ అతీంద్రియ శక్తులన్నీ అంతరించిపోయి ఉంటాయి. అంటే ఈయన ఊరికే ఊహించి చెప్తున్నారనమాట. ఆయన మామూలుగా నాకు తెలుసు సత్యసాయిబాబా గారు ఇలా విభూతి తీసేస్తారని చెప్పేవారు కదండీ! నిజంగానే ఫస్ట్‌లో ఈ ఓషో గారు అలా చెప్తున్నారు. అంటే ఈయన కూడా ఊహించి చెప్తున్నట్టే చెప్తున్నారండి. ఆయనకి ఫస్ట్‌లో ఉండుండొచ్చు. కానీ క్రమేపీ అతీంద్రియ శక్తులన్నీ అంతరించిపోయి ఉంటాయి. అప్పటికే ఎంతో వైభవాన్ని, ప్రతిష్టను ఆర్జించడం జరిగిపోయి ఉంటుంది. ప్రజలు తండోపతండాలుగా వారిని ఆశ్రయించి ఆరాధించడం, ప్రార్థిస్తూ ఉండడం సంభవమైపోయి ఉంటుంది.
ఆ వెర్రిమూకలు, ఆ మూర్ఖ ప్రజలు, ఆ మూఢ భక్తులు తమ ఆరాధ్యుడి నుంచి ఎన్నో మహిమలను, అద్భుతాలను ఆశిస్తూనే ఉంటారు. వారి ముందు తమ అస్తిత్వాన్ని, ఉనికిని నిలబెట్టుకోవాల్సిన విపత్కర పరిస్థితి ఆ దివ్యాత్మలకు ఏర్పడుతుంది. అందువల్ల గత్యంతరం లేక గారడీ విద్యలను, ఇంద్రజాలాలను ఆశ్రయించి వారు తమ స్థితిని నిలబెట్టి ఉంచుకోవాల్సి వస్తుంది. మీరు గొప్పలు చెప్పుకోవడం ప్రారంభిస్తే అనతి కాలంలోనే మ్యాజిక్ ట్రిక్కులను నేర్చుకోవాల్సిన దుస్థితి ప్రాప్తిస్తుంది. వాటిని నేర్చుకుని అందరినీ మోసగించాల్సి వస్తుంది. అందువల్ల అసూయతో వేగిపోకండి. అసూయ మిమ్మల్ని ఆవహిస్తే రహస్యాన్ని మీలోనే దాచి ఉంచుకోగల సామర్థ్యాన్ని మీరు కోల్పోవలసి వస్తుంది అని ఈ మూడో సూత్రం ఇది చెప్తున్నారండి. ఎందుకంటే ఎవరో ఏదో చెప్పుకుంటున్నారు కదా అని మనం కూడా దాన్ని ప్రదర్శించాలని ఎప్పుడైతే అనుకుంటామో ఆ శక్తి మన నుంచి పారిపోతుంది. కాబట్టి ఎప్పుడు దాన్ని ఉపయోగించొద్దు. ఎప్పుడు ఉపయోగించకుండా ఆ శక్తిని మనలోనే ఎప్పుడైతే ఉంచుకుంటామో అండి ఇంకో పెద్ద శక్తి రావడం కోసం ఈ శక్తి అక్కడ ఉపయోగపడుతుంది. కాబట్టి మనం గొప్పలు చెప్పుకోవడం లాంటివి అసూయ చెంది మన శక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ప్రదర్శించొద్దని చెప్తున్నారండి. ఇక్కడితో కంప్లీట్ చేసుకుందాం అండి. మిగిలింది రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.